ఈ వీడియోలో మనం కోణాలను డిగ్రీలలో ఏ విధంగా కొలుస్తామో తెలుసుకుంటాము. మెజరింగ్ యాంగిల్స్ ఇన్ డిగ్రీస్. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు కోణాలు ఇవ్వడం జరిగింది. కోణం ఏఓబి, కోణం ఎక్స్వైజెడ్. అయితే ఇవి ఎంత కోణాలను చేస్తున్నాయో వాటి విలువలు అనేది ఇవ్వలేదు. కానీ చూడడానికైతే ఏ విధంగా ఉన్నాయి? కోణం ఏఓబి అనేది ఎక్స్వైజెడ్ కంటే చిన్న కోణంగా ఉంది. అదేవిధంగా ఎక్స్వైజెడ్ అనేది ఏ విధంగా ఉంది? పెద్ద కోణంగా ఉంది. కానీ మనం ఏదైనా ఒక కోణాన్ని ఇది చిన్న కోణము, పెద్ద కోణము అని మనం పిలవలేము. మరి ఇవి ఎంత కోణాలను చేస్తున్నాయనేది ఏ విధంగా తెలుసుకుంటాము? దానికోసం మనకు కోణాలను కొలవడానికి ఒక పరికరం అనేది ఉంటుంది. కోణాలను సులభంగా ఖచ్చితంగా కొలిచే సాధనాన్నే మనము కోణమాని అంటాము. ఈ కోణమానిని ఇంగ్లీష్లో ప్రొట్రాక్టర్ అంటాము. చూడండి, దీన్నే మనం కోణమాని అంటాము. అయితే కోణాలను డిగ్రీలు లేదా రేడియన్లలో కొలుస్తాము. ఇక్కడ కోణమానిని గమనించినట్లయితే చూడండి, కుడివైపు 0 నుంచి మొదలయ్యి ఎడంవైపు 180 వరకు సంఖ్యలు ఉన్నాయి. అదేవిధంగా ఎడంవైపు కూడా 0 నుంచి మొదలై కుడివైపు 180 వరకు సంఖ్యలు ఉన్నాయి. ఇవన్నీ ఏమిటి అంటే ఇవన్నీ డిగ్రీలను సూచిస్తాయి. అదేవిధంగా కోణమాని అంచు వెంబడి చూసినట్లయితే కొన్ని గీతలు ఉన్నాయి. ఈ గీతలన్నీ కూడా ఒక్కొక్క గీత ఒక్కొక్క డిగ్రీని సూచిస్తుంది. ఈ కోణమానిని చూసారా? ఏ ఆకారంలో ఉంది? ఇది అర్ధవృత్తాకారంలో ఉంది. అదేవిధంగా ఈ కోణమానిలోని మధ్యలో ఎరుపు రంగులో ఒక బిందువు ఉంది, చూసారా? దీన్ని ఏమంటామంటే కోణమాని యొక్క కేంద్ర బిందువు అంటాము. అదేవిధంగా ఈ కేంద్ర బిందువు గుండా పోయే ఒక రేఖ ఉంది కదా, దీన్ని ఏమంటామంటే ఆధార రేఖ అంటాము. ఇప్పుడు మనం కోణమానిని ఉపయోగించి కోణాలను ఏ విధంగా కొలవాలో తెలుసుకుందాము. ఇది కోణమాని కదా. ఇందాక మనము ఏఓబి ఎక్స్వైజెడ్ కోణాలు ఉన్నాయి కదా, ఇప్పుడు వాటిని కొలుద్దాం. అయితే ఏదైనా కోణాలను ఏ విధంగా కొలవచ్చు కోణమానిని ఉపయోగించి అంటే, కోణమానిలోని కేంద్ర బిందువు ఉంది కదా, ఈ కేంద్ర బిందువు దగ్గర ఏదైనా కోణం ఇప్పుడు ఏఓబి అనే కోణం ఉంది కదా, దీంట్లోని కోణం అనేది ఎక్కడ ఏర్పడుతుంది? ఓ వద్ద ఏర్పడుతుంది. కాబట్టి శీర్షము ఓను సరిగ్గా కేంద్ర బిందువు మీదుగా వచ్చే విధంగా మనం పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కోణం అనేది ఓఏ దగ్గర నుంచి మొదలవుతుంది. కాబట్టి ఓఏ కిరణం అనేది 0 డిగ్రీలను సూచించే విధంగా ఆధార రేఖ మీద మనం పెట్టుకోవాలి. అంటే సరిగ్గా ఈ విధంగా. ఇప్పుడు ఓఏ అనేది కోణమానిలోని 0 డిగ్రీలను సూచిస్తుంది. ఇప్పుడు మనం 0 డిగ్రీల నుంచి పైకి చూస్తూ పోతే, అంటే అపసవ్య దిశలో చూస్తూ పోతే ఓబి అనేది చూడండి సరిగ్గా 30 డిగ్రీలను సూచిస్తుంది. కాబట్టి కోణం ఏఓబి అనేది ఎంత వచ్చింది? 30 డిగ్రీలు అని మనం చెప్పచ్చు. ఇప్పుడు మనం ఎక్స్వైజెడ్ను కొలుద్దాం. ఇక్కడ మనకు వై వద్ద కోణం అనేది ఏర్పడడం జరిగింది. కాబట్టి ఈ శీర్షం వైను కేంద్ర బిందువు మీద వచ్చే విధంగా మనం పెట్టుకోవాలి. అదేవిధంగా వైజెడ్ నుంచి కోణం అనేది మొదలవుతుంది. కాబట్టి వైజెడ్ను 0 డిగ్రీలను సూచించే విధంగా మనం పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకున్నట్లయితే చూడండి, ఈ విధంగా మనకు కోణమాని మీద కోణం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు వైజెడ్ని చూసినట్లయితే 0 డిగ్రీలను సూచిస్తుంది కదా. ఇప్పుడు 0 డిగ్రీల నుంచి మనం పైకి చూస్తూ పోయినట్లయితే ఎక్స్వై అనేది సరిగ్గా 70 డిగ్రీలను సూచిస్తుంది. కాబట్టి కోణం ఎక్స్వైజెడ్ అనేది 70 డిగ్రీలు అని మనం చెప్పచ్చు. ఇప్పుడు ఈ రెండు కోణాలను బాగా గమనించినట్లయితే ఏఓబి కంటే ఎక్స్వైజెడ్ అనేది 40 డిగ్రీలు ఎక్కువ కోణం చేస్తుంది అని మనం సులభంగా చెప్పచ్చు. కాబట్టి కోణం ఎక్స్వైజెడ్ గ్రేటర్ దెన్ కోణం ఏఓబి అని మనం చెప్పచ్చు. అయితే ఇప్పుడు డిగ్రీలను అనుసరించి కోణాల యొక్క పేర్లు తెలుసుకుందాం. ఇది మనకు కోణమాని కదా. అయితే కోణమాని మీద ఓఏ అనే ఒక కిరణము 0 డిగ్రీలను సూచిస్తుంది అనుకుందాం. మరొక కిరణము ఓబి అనేది ఇది కూడా 0 డిగ్రీలను సూచిస్తుంది. అయితే ఈ రెండింటి మధ్య ఏమైనా కోణం ఏర్పడిందా? ఏర్పడలేదు.
మరి ఇటువంటి కోణాన్ని ఏమంటాము అంటే ఇది మామూలుగా మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఈ కోణాన్ని మనం శూన్య కోణము అంటాము. శూన్య కోణం అనేది సరిగ్గా 0 డిగ్రీలను సూచిస్తుంది. దీన్ని ఇంగ్లీష్‌లో మనం జీరో యాంగిల్ అంటాము. ఇప్పుడు మనం మరొక కోణం గురించి తెలుసుకుందాం. ఒక కిరణం అనేది YZ 0 డిగ్రీలను సూచిస్తుంది. మరొక కిరణము XY అనేది సరిగ్గా 90 డిగ్రీలను సూచిస్తుంది అనుకుందాం. ఇప్పుడు Y వద్ద ఒక కోణం ఏర్పడింది చూసారా? ఈ కోణం అనేది మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ XYZను చూసినట్లయితే ఇది ఒక L ఆకారంలో ఉంది. అదేవిధంగా Y దగ్గర ఏర్పడిన కోణం దగ్గర మనం చూడండి ఒక పెట్టె ఆకారంలో గుర్తించడం జరిగింది. దీన్ని ఏమంటామంటే లంబ కోణము అంటాము. ఇది సరిగ్గా 90 డిగ్రీలను సూచిస్తుంది. ఈ లంబ కోణాన్ని ఇంగ్లీష్‌లో రైట్ యాంగిల్ అంటాము. ఇప్పుడు మనం మరొక కోణం గురించి తెలుసుకుందాం. కోణమాని మీద ఒక కిరణము OA అనేది 0 డిగ్రీలను సూచిస్తుంది. మరొక కిరణం OB అనేది సరిగ్గా 180 డిగ్రీలను సూచిస్తుంది అనుకుందాం. అప్పుడు ఈ రెండు కిరణాల మధ్య ఏర్పడిన కోణం అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ కోణం అనేది మనకు ఈ విధంగా ఏర్పడుతుంది. ఈ కోణాన్ని గమనించారా? ఇది ఏ ఆకారంలో ఉంది? ఒక సరళ రేఖ మాదిరి ఉంది. కాబట్టి ఈ కోణాన్ని మనం సరళ కోణం అంటాము. ఇది సరిగ్గా 180 డిగ్రీలు ఉంటుంది. ఈ సరళ కోణాన్ని ఇంగ్లీష్‌లో స్ట్రైట్ యాంగిల్ అంటాము. అయితే 0 డిగ్రీలు అయితే శూన్య కోణము, 90 డిగ్రీలు అయితే లంబ కోణము అన్నాము. మరి 180 అయితే సరళ కోణము అన్నాము. మరి 20 డిగ్రీలు, 30 డిగ్రీలు వీటిని ఏమంటాము అంటే 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల లోపు ఏర్పడిన కోణాలన్నింటినీ మనము అల్పకోణము అంటాము. ఇది 0 డిగ్రీలు లెస్ దెన్ అల్పకోణము లెస్ దెన్ 90 డిగ్రీలుగా రాసుకోవచ్చు మనం. దీని అర్థం ఏంటంటే 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల లోపు ఉన్న కోణాలన్నీ కూడా అల్పకోణాలు అని అర్థం. అల్పకోణాన్ని ఇంగ్లీష్‌లో అక్యూట్ యాంగిల్ అంటాము. మరి 90 డిగ్రీలు దాటి 180 డిగ్రీలు మధ్యలో ఉన్న ఈ కోణాలన్నింటినీ అంటే 100 డిగ్రీలు, 110, 120 ఈ కోణాలన్నింటినీ మనము అధిక కోణము అంటాము. దీన్ని మనం 90 డిగ్రీలు లెస్ దెన్ అధిక కోణము లెస్ దెన్ 180 డిగ్రీలుగా రాసుకోవచ్చు. దీని అర్థం ఏంటంటే 90 డిగ్రీల నుంచి 180 డిగ్రీల మధ్యలో ఉన్న కోణాలన్నీ అధిక కోణాలు అవుతాయి అని. అధిక కోణాన్ని ఇంగ్లీష్‌లో అబ్ట్యూస్ యాంగిల్ అంటాము. ఈ అధిక కోణము, అల్పకోణం గురించి తరువాతి వీడియోల్లో మరింత వివరంగా నేర్చుకుంటాము. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము? కోణమానిని ఉపయోగించి కోణాలను కొలవడం ఏ విధంగానో నేర్చుకున్నాము. అదేవిధంగా కోణమాని మీద ఏర్పడే ప్రతి కోణాన్ని పేర్లతో తెలుసుకున్నాము.